అందరికీ నమస్కారం. నేను మీ కోటేశ్వరరావు. వెల్కమ్ టు మైరా మీడియా. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో కౌంటింగ్ జరగబోతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్న తరుణంలో అసలు కౌంటింగ్ జరిగే తీరు మీద పెద్ద ఎత్తున ఒక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా హల్చల్ చేస్తుంది. ఏకంగా హత్య చేస్తారు, తనను భౌతికంగా దూరం అంతమొందిస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది అంశం మీద మనతో మాట్లాడటానికి రాష్ట్రంలోనే సీనియర్ పాత్రికేయులు కేవీజీ తిలక్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. సార్ బాగున్నారా? బాగున్నా అండి. ఇప్పుడు వరకు చూసాము రాష్ట్రంలో పొలిటికల్ హీట్ అయితే పెద్ద ఎత్తున తారస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం చూస్తే మరికొద్ది రోజుల్లోనే కౌంటింగ్ కూడా జరగబోతున్న నేపథ్యంలో ఈ కౌంటింగ్ ఒక పెద్ద ఇదిగా చూస్తున్నారు. అసలు సజావుగా పల్నాడులో జరుగుతుందా లేదని కొన్ని డౌట్లు కూడా వస్తున్నాయి. ఏంటి అసలు ఈ పరిస్థితికి కారణాలు ఏంటి, అసలు ఎట్లా ఉందంటున్నారు? ఈ మొత్తం పరిస్థితిని కనుక మనం విశ్లేషణ చూసుకున్నప్పుడు ఈ రోజున ఈ అనుమానాలు కలగడానికి కానీ ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఎన్నికల సంఘం. ఎలక్షన్ కమిషన్లో ఉండే అధికారులు నిష్పాక్షికంగా ఉన్నట్టు కనిపించాలి. కనీసం అలా కనిపించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్టుగా వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకే, దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగానే ఎన్నికల సంఘానికి విశేషమైన అధికారాలు ఉంటాయి. ఏ అధికారినైనా బదిలీ చేయొచ్చు, కారణాలు ఉంటే సస్పెండ్ చేయొచ్చు. అయితే ఎటువంటి కారణాలు లేకుండా అధికారులను బదిలీ చేయటం వల్లనే ఇప్పటి పరిస్థితి అంతా కూడా తలెత్తింది. ఈ అధికారులను బదిలీ చేయడానికి కారణం ఏంటి? ఎన్నికల సంఘానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి ఓ లెటర్ రాశారు. ఫలానా చోట ఫలానా ఎస్ఐ, ఫలానా చోట ఫలానా డిఎస్పి వాళ్ళు ఉంటే అక్రమాలు జరుగుతాయి కాబట్టి బదిలీ చేయండి అని ఒక లెటర్ రాశారు. ఆ లేఖ ఆధారంగా చేసుకుని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఓకే, ఎక్కడైతే బదిలీ చేశారో అక్కడే హింస కానీ ఎన్నికల ప్రక్రియకు విఘాతం కానీ జరిగింది. మరి ఎన్నికల కమిషనర్కు ఒక పార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే దాని మీద విచారణ జరిపించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్దే. విచారణ జరిపి, ఎందుకంటే ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ అధీనంలో ఉంటుంది. వాళ్ళు ఏ పార్టీ నుంచి లేఖ వచ్చినా సమాచారం వచ్చినా ఇది నిజమా కాదా అనేది నిర్ధారించుకుని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ధారణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా చేశారా, చేసుకున్నారా అనేది చూసినప్పుడు ఎక్కడ చేసుకున్నట్టు కనిపించలేదు. అంటే మీరు అనేది అంటే ఎన్నికల సంఘం అంతా ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్ళిందంటారా? అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు నేను అనేది అదే, నిష్పాక్షికంగా ఉన్నట్టు కనీసం కనిపించాలి. అసలేం కనిపించలేదు. కనీసం కనిపించకపోగా ఏకపక్షంగా వ్యవహరించినట్టుగా కనిపిస్తోంది. ఓకే, ఇక్కడ బీజేపీ రాసినటువంటి లేఖ మీద వాళ్ళు విచారణ జరపాల. కనీసం అధికార యంత్రం చీఫ్ సెక్రటరీకి చెప్పి ఇవన్నీ కూడా నిజమా కాదా అనేది వాస్తవాలు నిర్ధారించుకోవాలి. ఓకే, రెండో కోణంలో ఆలోచిస్తే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఒక లేఖ రాశారు. ఆ లేఖ రాయడానికి ముందు అసలు ఈ సమాచారం అంతా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్కి ఎలా వచ్చింది? వాళ్ళ పార్టీ స్థానిక శాఖలు ఎక్కడ ఎస్ఐ అయితే మాచర్ల లేదా మరొక ఊరు ఎస్పీలా ఎక్కడైనా సరే ఎస్ఐల మీద సిఐల మీద స్థానిక అధికారుల మీద కంప్లైంట్ చేసేటప్పుడు స్థానిక బీజేపీ శాఖ మీకు సమాచారం ఇచ్చిందా? ఓకే, ఇస్తే దాని ఆధారాలేంటో బయట పెట్టాలి. స్థానిక శాఖ కూడా ఊరికే అధ్యక్షుడిగా ఉన్నవాళ్ళు సెక్రటరీగా ఉన్నవాళ్ళు లేఖ రాసి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులకి సమాచారం ఇచ్చారంటే కుదరదు. వాళ్ళ కమిటీలో తీర్మానం చేసి ఈ కారణాల వల్ల ఆ ఎస్ఐ కానీ సిఐ కానీ ఇట్లా పక్షపాతంతో వ్యవహరించవచ్చు, అతను ఉంటే నిష్పాక్షికంగా ఎన్నికలు జరగవు అని చెప్పాలి. అలా స్థానిక శాఖలు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్కి ఏమైనా పంపించారా? ఆ ఆధారాలు బయట పెట్టాలి. వాళ్ళు బయట పెట్టరు, మాట్లాడరు. ఇంత గొడవ జరుగుతున్నా మాట్లాడరు. ఇక రెండో దానికి వస్తే ఇది ఎన్నికల సంఘం కూడా దాన్ని నిర్ధారించుకోలేదు ఈ కంప్లైంట్లు, ఈ ఫిర్యాదుల్ని. సో వీళ్ళిద్దరిది తప్పు. ఎక్కడైతే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ లేఖ ఆధారంగా మార్చారో అక్కడే హింస జరిగింది, ఎన్నికల ప్రక్రియకి విఘాతం జరిగింది.
దీనికి బాధ్యులు ఎవరు? కేవలం ఆ తప్పు చేసిన ఒక కార్యకర్త, ఒక నాయకుడు, లేదా అక్కడ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ కాదు. దీనికి ప్రధాన బాధ్యత బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ లేఖ రాయడం వలన ఎన్నికల కమిషన్ చేసిన నిర్ణయం తీసుకుంది కాబట్టి వాళ్ళిద్దరు ప్రధానమైనటువంటి నిందితులు. అంటే మీరు అన్నారు అధికారులు మార్చిన దగ్గరే ఈ వివాదాస్పద ఘటనలు జరిగినాయని కూడా మీరు చెప్తూ ఉన్నారు. అంటే ఈ బీజేపీ ఏదైతే లేఖ రాసిందో బీజేపీ వారు, బీజేపీ కానీ లేకపోతే కూటమి అభ్యర్థులు కానీ కూటమి నేతలు కానీ వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నారా? ముందస్తు ప్రణాళికలు ఇవన్నీ ఇప్పుడు అవి ఆరోపణలు వైసీపీ నుంచి వస్తున్నాయి. ముందుగా చేసుకున్నారా అని మనం అనాలంటే ఆధారం ఉండాలి. వైసీపీ దగ్గర ఆధారం ఉందేమో మనకు తెలియదు. ఓకే, వాళ్ళు కొన్ని ఆధారాలు ఇచ్చారు. వాళ్ళు ఏమిచ్చారు? తెలుగుదేశం కార్యాలయంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఒక ఆయన గతంలో ఎలక్షన్ కమిషన్ స్టేట్ సీఈఓగా పనిచేసిన ఒక ఆయన, ఇద్దరు కూడా తెలుగుదేశం కార్యాలయంలో కూర్చుని ఈ లిస్టు తయారు చేశారండి. ఓకే, ఎవరెవరిని తీసేయాలి చేయాలండి. వాళ్ళ పేరు మీదే తెలుగుదేశం ఆఫీస్ నుంచి తెలుగుదేశం నాయకులు వెళ్ళి ఎలక్షన్ సీఈఓకి ఆ లిస్ట్ ఇచ్చారండి. ఓకే, దీని మీద ఆ లిస్ట్ ఇచ్చినప్పుడు వీళ్ళు అపాయింట్ చేయమన్న అధికారులు నిష్పాక్షికంగా ఉంటారా, లేదు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు కాబట్టి తెలుగుదేశంకి అనుకూలంగా వ్యవహరిస్తారా అని నిర్ధారించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎన్నికల కమిషన్. ఓకే, వాళ్ళు అది చేసినట్టు కనపడలా. చేసి ఉంటే ఈ గొడవలు జరిగే కాదు. అందువల్ల మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మాచర్ల ఇన్సిడెంట్ ఒకటి. మాచర్ల ఇన్సిడెంట్లో ఎమ్మెల్యే గారు ఈవీఎం బద్దలు కొట్టారు. ఓకే, అది క్లియర్గా కనిపిస్తుంది కెమెరాలో. అవును, వీడియో ఉంది. దాని మీద కేసు పెట్టారు. కేసు పెట్టడం వరకు ఆక్షేపణ లేదు. కానీ 8 చోట్ల ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించారు కదా. ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఎందుకు కేసు పెట్టారు? ఆ 8 చోట్ల ఏం యాక్షన్ తీసుకున్నారు? ఆ ఎన్నికల ప్రక్రియకి విఘాతం కలిగితే మరి పోలింగ్ ఆఫీసర్ ఎందుకు కంప్లైంట్ చేయరా? ఆ రోజు సాయంత్రమే ప్రెస్ మీట్ పెట్టి మరి సీఈఓ గారు ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయని చెప్పారా? ఎక్కడ రీపోలింగ్ కూడా అవసరం లేదని చెప్పారా? అవును, ఇటువంటి దుర్ఘటనలు కూడా పెద్ద ఇదే లేదని కూడా చెప్పారు కదా. వెబ్ కాస్టింగ్ ఉంది, డైరెక్ట్ లైవ్ అక్కడ చూడొచ్చు. అవును, మరి చూడలేదా? ఇంకా వెబ్ కాస్టింగ్ బాధ్యత ఏంటి? జిల్లా కలెక్టర్లు ఏం చేశారు? అవును, ఎలక్షన్ అబ్జర్వర్స్ని కొంతమందిని అపాయింట్ చేశారు, సీనియర్ ఐఏఎస్ అధికారులు. వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు కాలక్షేపం చేశారా? ఎందుకు ఇది జరిగింది? ఓకే, దీనికి జవాబు చెప్పాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం బద్దలు కొట్టినట్టు పోలింగ్ నాడు జరిగింది. ఆ రోజున పోలింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేయాల, అక్కడ బందోబస్తులో ఉన్న అధికారులు చేయలేదు, ఫిర్యాదు చేయలేదు, అక్కడ ఆర్ఓ చేయలేదు. ఇంకొక ముఖ్యమైన అంశం, ఆ పోలింగ్ సెంటర్లో కూర్చుని ఉన్నటువంటి రాజకీయ పార్టీల ఏజెంట్లు కూడా కంప్లైంట్ చేయాలి. ఓకే, మరి ఆకస్మికంగా ఎందుకు గుర్తొచ్చింది? ఆ వీడియో లోకేష్ గారు ట్విట్టర్లో ఉంటే దాన్ని కంప్లైంట్ కింద తీసుకుని ఎలక్షన్ కమిషన్ ఎందుకు నిర్ణయం తీసుకుంది? మరి మిగతా 8 చోట్ల జరిగినట్టు గొడవలకి ఆ వీడియోలు ఎందుకు చూడలేదు? అంటే తెలుగుదేశం నాయకుడు పెట్టినట్టు వీడియోని మాత్రమే పరిగణలోకి తీసుకోవడంలో అంతరం ఏమిటి? మిగతా 8 చోట్ల ఎందుకు తీసుకోలేదు? ఎన్నికల పోలింగ్కు ముందు 2 రోజుల ముందు మాచర్ల ఎమ్మెల్యే గారు పలానా గ్రామాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది, బందోబస్తు పెంచండి అని అడిగారు. లేఖ రాశారు. దాని మీద చర్యలు లేవు. కలెక్టర్కి ఫోన్ చేస్తే ఫోన్ తీయలే. ఆ తర్వాత పోలింగ్ నాడు 2 సార్లు లేఖ రాశారు ఆయన ఎలక్షన్ కమిషన్కి, రీపోలింగ్కి జరపమని. దానికి రెస్పాన్స్ లేదు. మరి ఇంత జరిగాక తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఈవీఎం బద్దలు కొట్టారు కాబట్టి అక్రమాలు జరిగినాయి, తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు హింసకు పాల్పడ్డారు తెలుగుదేశం వాళ్ళు ఆరోపించారు. మరి రీపోలింగ్ ఎందుకు అడగలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు? అంటే మీరు రిగ్గింగ్ జరిపారనే ఆరోపణ మీ మీద ఉంది తెలుగుదేశం వారి మీద, కాబట్టి మీ రిగ్గింగ్ బయటపడద్దని రీపోలింగ్ అడగలేదా? 8 చోట్ల రిగ్గింగ్ చేశారంటున్నారు, ఒక్క చోట ఈవీఎం బద్దలు కొట్టారంటున్నారు. మరి ఆ ఒక్కదాని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారు? మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈవీఎంలు బద్దలు కొట్టారని కూడా ఉంది. అటువంటిప్పుడు అది అడగలేదంటే తెలుగుదేశం పార్టీ వారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు.
మరి పోలింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి అధికారులంతా ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అంటే తెలుగుదేశం పార్టీకి కొమ్మక్కైనట్టుగా స్పష్టంగా రుజువు అవుతుంది. ఓకే తిలక్ గారు, ఇంకొక అడుగు ముందుకు వేసినారు మీనా ఎవరైతే ఉన్నారో ముఖేష్ మీనా, ఏకంగా ఈ సెక్షన్లతో 7 సంవత్సరాలు పైగా శిక్ష పడే అవకాశం ఉందని కూడా ఆయన ప్రకటించడం. అసలు ఇది అంతా చూస్తుంటే అంటే ఏకంగా ఎన్నికల కమిషనర్ ఆ విధంగా శిక్షలు కూడా చెప్పడం, శిక్షలు కూడా నిర్ధారించడం, ఇదంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఏమవుతుందంటే సరే ఈ కేసులు పెట్టిన తర్వాత ఈవీఎం బదులు కొట్టడం అనే కేసు మీద ఆయన హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. అవును, బెయిల్ వచ్చిన మర్నాడే ఆయన మీద హత్య కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? బందోబస్తులో ఉన్నటువంటి నారాయణ స్వామి చౌదరి అనే సిఐ ఆయన హత్యా ప్రయత్నం చేశాడు నా మీద ఎమ్మెల్యే అని చెప్పి కేసు పెట్టాల్సిన అవసరం అప్పటిదాకా ఆయన నిద్రపోతున్నారా? ఫిర్యాదు అప్పుడు వచ్చిందని చెప్తున్నారు. ఫిర్యాదు ఆ రోజున అదే నేను అన్నాను జరిగిన సంఘటన అంటే అటువంటి నిద్రపోతున్న ఆఫీసర్ అక్కడ ఎందుకు పెట్టారు? పోలింగ్ నాడు హత్యా ప్రయత్నం జరిగితే 4 రోజుల తర్వాత కంప్లైంట్ ఇస్తాడా? ఆ రోజు ఆయన పోలింగ్ ఆఫీసర్గా పనికొస్తాడు అసలు? ఆ రోజు మాకు ఫిర్యాదు అందింది కాబట్టి మేము ఆ కేసు బుక్ చేసాము. కరెక్టే. అటువంటి పోలీస్ ఆఫీసరు ఎలక్షన్ డ్యూటీకి పనికొస్తాడా? అవును, పోలీస్ ఆఫీసర్ అంటే బయట కూడా ఫిర్యాదు అంటే అది వేరే విషయం. ఓకే, పోలీస్ ఆఫీసర్ ఆ రోజున కంప్లైంట్ చేయాలి కదా. అవును, ఎందుకు చేయలేదు? చాలా ప్రశ్నలు ఉన్నాయి. అంటే సమాధానం దాని మీద ఎలక్షన్ కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంది, ఏం చర్యలు తీసుకుంది? శూన్యం. ఇవన్నీ కూడా సందేహాలే. ఇన్ని సందేహాలు ఉన్నప్పుడు రీపోలింగ్కి ఇప్పటికి కూడా ఆ పర్టికులర్ పోలింగ్ బూత్స్లో రీపోలింగ్కి అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు. మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు మాట్లాడట్లేదు? స్పందన లేదు. ఇదంతా కూడా కొమ్మక్కైనట్టు కనిపించడం లేదా? అవును, ఇక్కడే కాదు, తాడిపత్రి ఓకే, అక్కడ ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి పోలీసులు వెళ్ళి సీసీ కెమెరాలు బద్దలు కొట్టారంటే దాని అర్థం ఏంటి? అంటే ఎలక్షన్ కమిషన్ నిద్రపోతున్నట్టే కదా, పోలీస్ ఆఫీసర్లు పక్షపాతంతో వ్యవహరించినట్టే కదా. అవును, మరి అక్కడ మేజర్ ఇన్సిడెంట్ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి జరిగింది. అవును, దాని గురించి ఎలక్షన్ కమిషన్ స్పందించడం లేదు. రెండోది ఇక్కడికి వచ్చేటప్పటికి మాచర్లలో సరే హింసకు పాల్పడ్డారు వైసీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు హింసకు పాల్పడితే వైసీపీ ఎమ్మెల్యే భార్య తలకి ఎందుకు గాయమైంది, వైసీపీ ఎమ్మెల్యే కుమారుడి తలకి ఎందుకు గాయమైంది? అవును, ఇదంతా ఎన్నికల ముందు ఒక రోజు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకున్నందువల్లే వాళ్ళకి తలకు గాయాలయ్యా. తెలుగుదేశం వాళ్ళ అభ్యర్థికి కానీ అభ్యర్థి బంధువులకు కానీ ఎందుకు గాయాలు కాలేదు? ఇంత బాహాటంగా స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు అక్రమాలు చేశారని తెలుగుదేశం వారు అంటాం, ఎన్నికల సంఘం మౌనం వహించడం, బాధ్యత రహితంగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా కొమ్మక్కయ్యారంటాకి ఆరోపణలకు ఆస్కారం నిజమేనేమో అనిపించేటువంటి అవకాశం. ఓకే తిలక్ గారు, ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న వైసీపీ నాయకుడు పేర్ని నాని ఒక సంచలనమైనటువంటి ప్రకటన కూడా చేశారు. పిన్నెల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాచర్లకు సంబంధించి ఆయన భౌతికంగా హెల్మెట్ చేద్దామని కూడా చూస్తున్నారు. ఏకంగా ఆయన నాకు ఫోన్ చేశారని కూడా చెప్పారు. పిన్నెల రామకృష్ణారెడ్డి నాకు ఫోన్లో చెప్పారు, నా పరిస్థితి ఇలా ఉంది, దారుణంగా ఉంది, రేపు కౌంటింగ్కి నన్ను రాకుండా చేద్దామని చూస్తూ ఇటువంటి కేసులు కూడా పెడుతున్నారు, నా మీద హత్యా ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ అనుమానం వైసీపీ ఆరోపణ, వాళ్ళకి అనుమానం రావడానికి ఆస్కారం ఉంది, వాళ్ళని తప్పట్లేము. కారణం ఏంటంటే హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఆ మన్నాడు కేసు కట్టడం ఏంటి? ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, కేసు ఎప్పుడు కట్టారు, మిగిలిన 2 హత్యా ప్రయత్నం కేసులు ఎప్పుడు కట్టారు? సో ఇవన్నీ కౌంటింగ్ రాకుండా చేయాలనే ఉద్దేశం ఒకటి కావచ్చు. వాళ్ళ అనుమానం లోగడగా రాష్ట్రంలో జరిగినాయి. విజయవాడ వంగవీటి మోహన్ రావు గారు ఈ రకంగానే పోలీసులు తెలుగుదేశం కొమ్మక్కై హత్య చేశారనేది ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇది ఇక్కడ కూడా అలాగే జరుగుతుందేమో, వాళ్ళకి సమాచారం ఉందేమో. ఆ అనుమానం కలిగే విధంగా ప్రవర్తిస్తున్నది ఎన్నికల సంఘం, పోలీసు అధికారులే కదా. వాళ్ళ అనుమానాన్ని మనకు ఎలా కొట్టేస్తాం? కొట్టేయాలంటే దానికి ఆధారం ఉండాలి కదా. అవును, ఉండాలి కదా, కరెక్టే. కనీసం ఇప్పుడు చాలా సంఘటనలు చూస్తున్నాము, చాలా వింటున్నాము కూడా. అంటే తొందరలోనే మేము ఇప్పుడు అధికారంలోకి రాకతోలికే ఇంత చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ రేపు ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం ఎలా ఉండబోతుందని చాలామంది భయపడుతున్న పరిస్థితి.
ఇప్పుడు రాష్ట్రం దాకా అక్కర్లేదు. మాచర్ల గురించి ఒక మాట చెప్తాను. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డి గారు కదా, ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన మీద ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయా లేవా? ఉన్నాయి, గట్టిగా కంపల్సరీ ఉన్నాయి చాలా. తెలుగుదేశం నాయకుడి మీద దాదాపు 13 మర్డర్ కేసులు ఉన్నాయంటున్నారు. ఆయన ఈ జిల్లాకి దూరంగా, కనీసం నియోజకవర్గానికి దూరంగా ఉన్నంతకాలం గత 4 సంవత్సరాల్లో ఎటువంటి సంఘటనలు బహిష్కరించారు, హత్యలు లేవు. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు జరుగుతున్నాయి? దానికి కారణం ఏంటి? అదే ఇవి. ఇంకొకటి, పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడు, ఇక్కడ రా చూసుకుందామని సవాల్ విసిరింది ఎవరు? సవాల్ విసిరాలి. ఎన్నికలు జరుగుతున్న తరుణంలో, లేదా ఎన్నికల పోలింగ్ అయిపోయిన తరుణంలో, కౌంటింగ్ మిగిలిన తరుణంలో ఇలాంటి ఉద్రిక్తతలు రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటి? దీనికి ఎవరు బాధ్యులు? అది ఇవన్నీ కూడా అనుమానానికి దారితీసే పరిస్థితులు. వాళ్ళు చేస్తారని నేను అంటలేదు. ఇవన్నీ కూడా అనుమానం కలగడానికి ఆస్కారం ఉన్నటువంటి పరిణామాలు. అందులో ఏ రకంగా చూసినా వైసీపీ వాడు చేసే ఆరోపణలు నమ్మడానికి అవకాశం కనిపిస్తోంది. కానీ పెద్ద ఎత్తున తిలక్ గారు మనం చూసాం, ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఇరు పార్టీలు, తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే చేసుకుంది. ఫిర్యాదు అయితే రెండు పార్టీలకి తీసుకుంది కమిషన్. కానీ ఒక పార్టీ మీద మాత్రమే చర్యలు తీసుకుంది. ఒక పార్టీ అప్లికేషన్ వాళ్ళకి పక్కన పడేసిందా లేదో కూడా తెలియని పరిస్థితి. అది బిగినింగ్లోనే మనం అనుకున్నాం. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ లెటర్ రాయటం, వాటి ఆధారంగా చర్యలు తీసుకోవడం, పోలీసు అధికారులను బదిలీ చేయటం, ఆ బదిలీ చేసిన చోట తెలుగుదేశం అనుకూలమైన అధికారులను అపాయింట్. సో అక్కడ ఎన్నికల సంఘం నిష్పాక్షంగా లేదనేది అక్కడే రుజువు అవుతుంది. అంటే కేవలం కూటమి అభ్యర్థులు కానీ కూటమి నేతలు కానీ, అంటే ఈ నేతలను మార్చి, ఈ ఎవరైతే యంత్రాంగం ఉందో పోలీస్ యంత్రాంగాన్ని, జిల్లా యంత్రాంగాన్ని మార్చి అధికారంలోకి రావాలి, ఏ విధంగా రిగ్గింగ్ చేసుకుని రావాలని ఒక ప్లాన్ అంటారా? ఇది అధికారంలో రావడానికి ఇది ప్లాన్ అని నేను అన్నాను. అక్కడ ఏమిటంటే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేది ఎన్నిక కాకూడదు, అదొకటే కుట్రకోణం కనిపిస్తుంది. ఏంటి అతను ఒకవేళ మళ్ళీ వస్తే, అసెంబ్లీలో వస్తే ఏం జరగబోతుందని వాళ్ళ ఉద్దేశం ఉంటుంది? అసెంబ్లీకి వస్తే కాదు, అక్కడ బ్రహ్మారెడ్డికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంది. వాళ్ళ పార్టీ నాయకుడే. కానీ అదే స్థాయిలో మద్దతు, నేను ఒక మాట చెబుతాను, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ అదే స్థాయిలో మద్దతు ఇచ్చారా? కన్నా లక్ష్మీనారాయణ ఈ రాష్ట్రంలో గుర్తింపు పొందిన కాపు నాయకుడు. మరి ఆయన కాపునాడుగా ఈ రాష్ట్రంలో కాపు రోడ్ల కోసం తెలుగుదేశం ఎంత ప్రయత్నం చేసిందో తెలుసు. మరి ఆయన ఎందుకు వాడుకోలేదు? తెలుగుదేశం పార్టీ వాడుకోలేదా? ఆయన ముందుకు రాలేదా? చాలా కామ్గానే అక్కడే అర్థమైపోతుంది కదా. అవును. కాబట్టి బ్రహ్మారెడ్డి గారి విషయంలో తెలుగుదేశం పార్టీ వారికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి, ఆ మద్దతు ఉంది ఖచ్చితంగా. ఇక్కడ పూర్తి బ్రహ్మారెడ్డికి ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వానికి బ్రహ్మారెడ్డి గారి విషయంలో మద్దతు ఉంది అని చెప్పడానికి ఇంకొక ఆధారం ఏంటంటే, లోకేష్ గారి ట్విట్టర్లో ఎలక్షన్ కమిషన్ వారి దగ్గర ఉండవలసినటువంటి ఆ వీడియో లోకేష్ గారికి ఎట్లా చేరింది? ఇదొక ప్రశ్న. ఇంతవరకు దానికి సమాధానం లేదు. ఒక టీడీపీ నుంచి కానీ లేకపోతే కమిషన్ నుంచి కానీ ఇంతవరకు దానికి సమాధానం లేదు. ఎన్నికల కమిషన్ వీటన్నిటికీ జవాబు చెప్పాలి. ఎన్నికల కమిషన్ మౌనం వహిస్తుంది, అన్నిటికీ మౌనమే. కరెక్టే తిలక్ గారు. ఇప్పుడు కౌంటింగ్ అయిపోద్ది, ప్రభుత్వం వస్తుంది మామూలుగా. ఇప్పుడు రాజకీయ పార్టీలు చేసినటువంటి ఫిర్యాదులు కానీ, ఇటువంటి అభ్యంతరాలు కానీ తర్వాత మళ్ళీ దృష్టికి వచ్చే అవకాశం ఉందా ఎన్నికల కమిషన్కి? ఇప్పుడు రేపొద్దున అంటే ఇంటెన్షన్ తగ్గు, ఈ అభ్యర్థులు ఎవరన్నా ఫిర్యాదు చేస్తే పట్టుబడితే కోర్టుకు వెళ్ళొచ్చు, అంతే. అప్పుడు ఏమన్నా మళ్ళీ కోర్టులో ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు రామకృష్ణ గారు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాడు, దాన్ని తెలుగుదేశం వాడు కూడా ఖండించాల. అదేమిటంటే ఈ నియోజకవర్గంలో దాదాపు 80 గ్రామాలు ఉన్నాయి. కేవలం 4 గ్రామాల్లో మాత్రమే ఈ తెలుగుదేశం సామాజిక వర్గం వారి ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు జనసంఖ్య ఎక్కువగా ఉంది. ఆ ఓటర్లు అక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ బందోబస్తు పెట్టండి అన్నారు. గత ఎన్నికల్లో ఇప్పుడు ఎక్కడైతే ఈవీఎం బదులు కొట్టారంటున్నారో, లేదా ఇంకొక గొడవ జరిగినాయి అంటున్నారు, అక్కడ 3 కానిస్టేబుల్స్ గత 2019లో ఇస్తే ఇప్పుడు 1 కానిస్టేబుల్ ఎందుకు పెట్టారు? అవసరం ఏమొచ్చింది? అలా చూసినప్పుడు మరి ఈ ఆరోపణలు నిజమని అనిపిస్తుంది కదా. అవునవును. ఏకంగా మనం చూసాం
మీరు కూడా చూసుంటారు. పాల్వాయి గేట్ అనే ఒక పోలింగ్ బూత్ దగ్గర ఏకంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి మహిళలు బయటకు వచ్చి మా ఓటును మమ్మల్ని వేసుకోనివ్వట్లేదని కూడా బహిరంగంగా చెప్పినా కానీ ఎటువంటి చర్యలు కూడా ఈ రోజుకి మరి కమిషన్ లేదు. పాల్వాయి గేట్లో ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు బయటకు వచ్చి మహిళలు పచ్చి బూతులు తిడుతూ చెప్తున్నారు. కులం పేరుతో తెలుగుదేశం పార్టీ వారిని తిట్టారు. ఫలానా క్యాస్ట్ వాళ్ళు మమ్మల్ని వినియోగించుకోవట్లేదని కూడా చెప్తున్నారు. ఓటు వేసుకోనివ్వలేదు అని చెప్పారు. దాని మీద ఎలక్షన్ కమిషన్ కానీ సీఈఓ కానీ మాట్లాడాల. లోకేష్ గారి వీడియోని మాత్రం ఢిల్లీలోని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు స్టేట్ సీఈఓకి పంపించి దీని మీద యాక్షన్ తీసుకోండి ఎందుకు చెప్పారు? చాలా వెంటనే ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి ఎందుకు వచ్చింది? ఢిల్లీలో ఏ శక్తులు పనిచేసినాయి? ఎలక్షన్ కమిషన్ మీద ఎవరు ప్రభావితం చేశారు? వీటన్నిటికీ జవాబు చెప్పాల్సింది చాలా ప్రశ్నలు ఉన్నాయి. అంటే తర్వాత కూడా కొనసాగుతుందా? ఇది కొనసాగుతుందా ఇప్పటికీ? ఇప్పుడు మీరు ఏదైతే వైసీపీ వాళ్ళు లేవనెత్తుతున్న ఈ ప్రశ్నలకు కానీ లేకపోతే ఫిర్యాదులకు కానీ నేను అడిగినన్ని ప్రశ్నలు వైసీపీ వాళ్ళు కూడా అడగల. అవును, నేను చెప్పిన అంశాలు కానీ అవును, వాళ్ళు ఏదో ఆ రోజు జరిగిన వాటిని గురించి మాట్లాడుతున్నారు. అవును, నేనేమంటాను, కౌంటింగ్ రోజున వైసీపీ వాళ్ళకి సందేహాలు ఉన్నాయి. అవును, అసలు ఎమ్మెల్యే క్యాండిడేట్ని కూడా లేకుండా చేసి కౌంటింగ్ జరపాలని లేదా అక్రమాలు చేయాలని ఏదో ప్రయత్నం ఉందనేది వాళ్ళ అనుమానం. అవును, అనుమానాలు తీర్చడానికి ఎన్నికల సంఘం ఏం చేసింది దానికి జవాబు చెప్పాలి. వైసీపీ చేసిన ఆరోపణలు ఇది నిజం కాదు, మేము ఏం చేయట్లేదు, వాళ్ళు అవాస్తవాలు చెబుతున్నారని తెలుగుదేశం కూడా చెప్పట్లేదు. ఎందుకు? ఓకే. సో ఇవన్నీ కూడా ఈ సందేహాలు కానీ అనుమానాలు కానీ అన్నీ కూడా తెలుగుదేశం వైఖరి వల్ల ఎలక్షన్ కమిషనర్ నిష్పాక్షికంగా వ్యవహరించకపోవడంలో జరుగుతున్నాయి తప్ప మరొకటి కాదు. మీరు చూసుంటారు, మీ అనుభవంలో చాలా ఎన్నికలు చూసుంటారు, ఎన్నో ఎన్నికల సంఘాలను చూసుంటారు మీరు. కానీ ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా జరిగిందా? లేదు. అందుకే నేను మంగళగిరి మోహన్ రావు గారి ప్రస్తావించాను. ఎన్నికలు లేని సమయంలో ఎన్నికలు ఇంకా కొద్ది మాసాలలో జరుగుతాయనగా మంగళగిరి మోహన్ రావు గారిని చంపడం జరిగింది. ఆ రోజున కూడా పోలీసులు కుమ్మక్కై జరిగింది. పోలీసులు తెలుగుదేశం అధికార పార్టీ కుమ్మక్కవడం జరిగింది. ఈ రోజున తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది. విచిత్రం ఏంటంటే పోలీసులు కుమ్మక్కయ్యారు, ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యింది. ఈ ఎన్నికల సంఘం కుమ్మక్కవడం అనేది ఎప్పుడు జరిగింది? భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా జరిగింది. ఓకే. కేంద్రం నుంచి సంకేతాలు. మరి ఒకవేళ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి సంబంధం లేదన్నట్టయితే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషన్ లెటర్ రాశారు, పలానా ఎన్నికల అధికారులను ట్రాన్స్ఫర్ చేయమని. వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? వాళ్ళు కూడా జవాబు చెప్పాలి కదా, చెప్పాల్సిందే. అందరూ ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించి హింసకు పాల్పడిన వారు ఎక్కడన్నా జరిగితే ఈ అధికారుల బదిలీ జరిగిన చోట, మిగతా చోట్ల చెదురుమదురు సంఘటనలే. ఓకే. అందువల్ల దీనికి ప్రధాన బాధ్యత స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్, ఎలక్షన్ కమిషన్, తెలుగుదేశం, వీళ్ళ ముగ్గురిదే ప్రధాన బాధ్యత. వీళ్ళ మీదే ప్రధాన నిందితులుగా భావించి కేసులు నమోదు చేయాలి. చెప్పండి, చివరిగా మామూలుగా ఈ కౌంటింగ్ ప్రక్రియ మీద చాలా అనుమానాలు ఉన్నాయి. అంటే ఏంటి, అసలు ఏం జరగబోతుంది, అసలు నిజంగా నిష్పక్షపాతంగా కౌంటింగ్ జరుగుతుందా అని కూడా సామాన్య మానవుడికి వచ్చిన అనుమానం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా నేను అనలేను, కానీ కొన్ని మాచర్ల వంటి నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుందని అనుమానించడంలో ఆశ్చర్యం లేదు. అంటే మాచర్లలోనే కౌంటింగ్ ఉండదుగా, మొత్తం ఒక చోటకు చేర్చి ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఒక చోట జరుగుతాయి కదా, ఒకటే జరగవుగా. అయితే నియోజకవర్గాల వారీగానే జరుగుతాయి కదా. నియోజకవర్గాలు జరుగుతున్నాయి, అందువల్ల అనుమానించడానికి ఆస్కారం అయితే ఉంది. ఆ అనుమానం నిజం కాదు, మేము నిష్పాక్షంగా వ్యవహరిస్తామని చెప్పాలి. ఓకే. మేము బందోబస్తు పెట్టేస్తున్నాం, పోలీస్ ఆఫీసర్లు కఠినంగా ఉండమని చెబుతున్నాం. ఈ కఠినంగా ఉండమని లోగా చెప్పారు, ఓకే, ఇప్పుడు చెబుతున్నారు. ఓకే. చెప్పండి, ఒక సీనియర్ పాత్రికేయులుగా ఏం చెప్తారు కమిషన్కి? మీరు ఎలక్షన్ కమిషన్ ఒకటి చెప్తే వినే పరిస్థితిలో ఉందని నేను అనుకోను. ఓకే. వాళ్ళు ఇప్పటివరకు జరిగిన పరిణామాలు చూస్తే ఎన్నికల సంఘంలో చర్మం దళసరిగా ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారనేది అర్థమవుతుంది. ఓకే. ఈ కఠిన పదజాలం ఎందుకు వాడుతున్నా అంటే ఇప్పటివరకు జరిగిన పరిణామాలు అలా ఉన్నాయి, చూస్తున్నటువంటి సంఘటనలు. అందువలన ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియకు రాజ్యాంగపరమైన హక్కులకు, ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుపడిన వాళ్లకు రక్షణ కల్పించే విధంగా ఎన్నికల సంఘం వ్యవహరించడం వలన ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటం, ఎన్నికల ప్రక్రియనే నవ్వులు పాలు చేయటం.
ఓకే. ఆ బాధ్యత ఎన్నికల కమిషన్ వాళ్ళదే తప్ప మరొకళ్ళది కాదు. ఓకే. ఇది తిలక్ గారు చెప్తున్నారు. ఏదైతే రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లోనే జరగబోయేటువంటి కౌంటింగ్ సంబంధించి నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి, దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా కమిషన్ ఏదైతే ఎన్నికల కమిషన్ ఉందో ఆ కమిషన్ సంఘం కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఎన్నికల సంఘం ఏదైతే మరి రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఈ సంఘం బాధ్యతలు సక్రమంగా నెరవేర్చినట్టు అవుతుంది. అంతేకాకుండా సామాన్య మానవుడికి ఏదైతే ఈ రోజున కొన్ని సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలను నివృత్తి చేసినట్టుగా ఉండాలి. అంతేకాకుండా బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన అంశం కూడా ఎన్నికల సంఘం మీద ఉందని కూడా తిలక్ గారు నొక్కి చెప్తున్న పరిస్థితి. నమస్కారం అండి. మంచిది. నమస్కారం.